హలో అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనిషి చనిపోయే ఆఖరి నిమిషాల్లో 7 నిమిషాల పాటు ప్రాణం ఉంటుంది. ఆ సమయంలో జీవితమంతా కళ్ళ ముందు కనిపిస్తుంది అని చాలామంది అంటుంటే విన్నాను. కానీ దాన్ని అనుభవించే రోజు ఇంత త్వరగా వస్తుందని ఊహించలేకపోయాను. చుట్టూ చీకటిగా ఉంది, భయమేస్తుంది. అయినా ఇక భయమెందుకులే, జరగాల్సినదంతా గత 2 గంటల్లోనే జరిగిపోయిందిగా. 12 ఏళ్ల క్రితం వార్తా కార్యక్రమాల్లో నిర్భయ సంఘటన గురించి విన్నప్పుడు అందరి ముఖాల్లోనూ ఆందోళన చూశాను. ఈరోజు మనిషి తోలు కప్పుకున్న మృగాలు నన్ను వెంటాడి క్షణక్షణం హింసిస్తూ అటువంటి స్థితిలోనే నన్ను నెట్టేస్తుంటే జీవోత్సవంలా పడుండడం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఆ నరరూప రాక్షసులు నన్ను అనుభవించి దొంగల్లాగా పారిపోయారు. పోలీసు సైరన్లు వినిపిస్తున్నాయి. వాళ్ళు నన్ను వెతికి ఎక్కడున్నానో కనిపెట్టేసరికి నా ఊపిరి ఉంటుందో లేదో. అవును, ఇప్పుడు పోలీసులు వస్తున్నారంటే అమ్మా నాన్న కూడా వస్తూ ఉంటారేమోగా. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడమే కాక ఫోన్ కూడా ఎత్తకపోవడంతో భయపడి నాన్న తన క్లాస్మేట్ అయిన సిఐ రమణమూర్తి అంకుల్కి ఫోన్ చేసినట్లున్నారు. పాపం ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. నన్ను ఇలా చూసి వాళ్ళు తట్టుకోగలరా? అమ్మకి అసలే బాలేదు, నాన్నేమో సున్నితమైన మనిషి. జరిగిన దాని గురించి కన్నా నన్ను తలుచుకొని వాళ్ళు ఏమైపోతారో అన్న బాధ ఎక్కువగా ఉంది. అలా అని లేచి వెళ్ళి వాళ్ళని బాధపడొద్దు అని చెప్పే పరిస్థితిలో నేను లేను. కాలు చెయ్యి కదపలేకపోతున్నాను. గొంతులోంచి మాట రావడం లేదు. అసలు ఇలా ఎందుకు జరిగింది? ఇప్పటి వరకు సాఫీగా సాగిన నా జీవితం కొన్ని గంటల క్రితం కొన్ని ఊహించని మలుపులు ఎందుకు తిరిగింది? అమ్మా, తలుపేసుకో, నేను వెళ్తాను కాదే, వెళ్ళొస్తాను. అదే నువ్వు టైంకి మందులు వేసుకొని పడుకో, లేదంటే జ్వరం తగ్గదు. అసలే వైరల్ ఫీవర్. సరేరా, మర్చిపోకుండా వేసుకుంటానులే గాని దేవుడికి దండం పెట్టుకుని రా. ఇవాళ ప్రమోషన్ వచ్చాక మొదటి రోజు, శుభంగా జరగాలని కోరుకో. అబ్బా, ఇంకా దండం పెట్టుకోమనలేదేంటి అని ఆలోచిస్తున్నాను. ఉండు, నీ ఆనందం కోసం కుంకుమ కూడా పెట్టుకుని వస్తా. జాగ్రత్త తల్లి, వెళ్ళాక మెసేజ్ చేయి. సర్వీస్ సెంటర్ వాడు కారు ఎప్పుడు ఇస్తాడట? ఇందాక ఫోన్ చేస్తే పొద్దున్న కల్లా అయిపోతుందన్నాడమ్మా. ఇవాళ ఒక్కరోజు ఆటోలోనో క్యాబ్లోనో వెళ్ళొస్తాలే. సాయంత్రం కుదిరితే త్వరగా వచ్చేయమ్మా. నువ్వు వచ్చే వరకు మాకు కంగారుగా ఉంటుంది. అలాగేనమ్మా, బయలుదేరే ముందు లైవ్ లొకేషన్ పెడతానులే. అయినా నాకు కరాటేలో బ్రౌన్ బెల్ట్ ఉంది కదా, నన్ను ఎవడూ ఏం చేయలేడు. నువ్వు నిశ్చింతగా ఉండు. సరే, క్యాబ్ వచ్చింది, నేను వెళ్తాను. బై అమ్మా. అమ్మకు ధైర్యం ఇచ్చాను. కానీ ఈ మధ్య జరుగుతున్న దారుణాలను తలుచుకుంటే నాకు భయమేస్తుంది. ఒక అమ్మాయిని మానభంగం చేసినందుకు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షకు గాను 7 ఏళ్లు జైల్లో ఉండి సత్ప్రవర్తన వల్ల 3 ఏళ్ల ముందే విడుదలైన వాడు ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న వార్త చూస్తుండగానే ఆఫీస్ వచ్చింది. మనసును కరిచివేస్తున్న ఆ విషయాన్ని ఆలోచన నుంచి పక్కకు నెట్టేసి ఆఫీస్ లోపలికి అడుగుపెట్టాను. అమ్మా, తిన్నావా? నాన్న ఇంటికి వచ్చారా? ఫోన్ చేస్తే ఎత్తలేదు. నాన్న గంట క్రితమే వచ్చారమ్మా. ఇందాకే తిన్నాము. ఆయన నిద్ర వస్తుందని ఇందాకే నడుం వాల్చారు. నువ్వు చెప్పు, కొత్త పోస్ట్లో ఫస్ట్ డే ఎలా ఉంది? ఇప్పటి వరకు చాలా బాగుందమ్మా. నాకు కొత్త షో ఇచ్చారు. ఈ వారం దానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఇవ్వాలి. పెద్ద బాధ్యత ఉంది కానీ బరువుగా అనిపించడం లేదు. ఆసక్తిగా ఉంది. ఇంకో విషయం, కాలేజీల్లో అర్జున్ అని నా మిత్రుడు ఉండేవాడు కదా, తను యూకే నుంచి మొన్ననే వచ్చాడు. అమ్మా, స్నేహితులందరము ఇవాళ కలుద్దామని అనుకుంటున్నాం. తను రేపు వెళ్ళిపోతున్నాడు. అదీ కాక అందరినీ కలిసి చాలా రోజులైంది. మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో ఏమో, అందుకని ఇవాళే వెళ్తాను. కొంచెం ఆలస్యం అవ్వచ్చు. మీరు తినేసి ఉండండి. నా కోసం వేచుండొద్దు. అమ్మతో మాట్లాడిన ఆఖరి మాటలు. నాన్నతో అయితే ఇవాళ మాట్లాడలే లేదు కూడా. ఇప్పుడు మళ్ళీ మాట్లాడగలనో లేదోనని భయమేస్తుంది. కాలేజీ స్నేహితులను కలిసి వారితో విందు ముగించుకొని ఫోన్లో ఆటో బుక్ చేశాను. 20 నిమిషాలకు ఒక రైడ్ క్యాన్సిల్ చేయండి. మీరు చూపిస్తున్న కిరాయిలో ఎక్కువ శాతం యాప్ వాళ్ళకే పోతుంది. రైడ్ క్యాన్సిల్ చేసి దానికన్నా ఒక 50 తక్కువ ఇస్తే మీకు నాకు లాభమే. క్యాన్సిల్ ఎందుకులే అన్నా, నేనే 100 రూపాయలు ఎక్కువిస్తాను. అనుమానం వచ్చినా ఇంకో ఆటో దొరకదేమోనన్న భయంతో రైడ్ ట్రాక్ అవుతుందన్న ధీమాతో బండి ఎక్కేశాను.
ఇంతలో ఫోన్ మోగింది. హాయ్ కీర్తి, ఇప్పుడే ఆటో ఎక్కాను. ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేస్తానులే, నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు. ఫోన్ మాట్లాడుతూ ఉన్న ఒక కన్ను డ్రైవర్ తీరు మీద, రోడ్డు మీద కన్నేసి ఉంచాను. వెళుతూ ఉన్నంతసేపు బాగానే ఉన్న డ్రైవర్ ఇంటి దగ్గరకు వచ్చేసరికి స్పీడ్ పెంచి మా ఇంటిని దాటేశాడు. ఫోన్లో యాప్ ఓపెన్ చేసి చూస్తే మీరు మీ గమ్యాన్ని చేరుకున్నారు, చిన్న కేసులతో మీ ప్రయాణం ఎలా జరిగింది అని చూపించింది. ప్రమాదంలో ఉన్నానని అర్థమయ్యి అప్రమత్తమయ్యాను. ఇంటికి ఫోన్ చేయబోయాను. ఇంతలో అతను ఏదో స్ప్రే కొట్టాడు. కళ్ళు తెరచి చూసేసరికి ఎదురుగా డ్రైవర్తో సహా ముగ్గురు ఉన్నారు. అర్ధనగ్నంగా బ్రతిమాలాను, వేడుకున్నాను. ఒక్కరు కూడా కరగలేదు. కనికరం లేకుండా 2 గంటల పాటు వారి పని ముగించుకొని పోలీస్ సైరన్ వినబడగానే పారిపోయారు. ఒకవేళ వీళ్ళని పోలీసులు పట్టుకున్నా ఆ రాత్రి జరిగినది నా మనసులో నుంచి చెరిగిపోదుగా. అసలు నేను గురైన హింసని నా శరీరం తట్టుకుంటుందా? నేను బ్రతికి ఉంటానా? అసలు ఇది అనుభవించడానికి నేనేం తప్పు చేశాను? పద్ధతిగానే బట్టలు వేసుకున్నాను కదా. ఏమిటి నేను చేసిన తప్పు? స్నేహితుల్ని 5 ఏళ్ల తర్వాత కలవడమా? లేదా స్నేహితుడు ఇంట్లో దింపుతానన్నా తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆటోలో వెళ్ళడమా? అసలు నేను అమ్మాయిగా పుట్టడమే నా శాపమా? ఏమో, ఇప్పుడు నేనే ఇవన్నీ ఆలోచించే స్థితిలో లేను. అందుకే దీన్ని మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఇంతకీ మీకు నా పేరు చెప్పలేదు కదూ. నాకు ఒక పేరంటూ లేదు. భారతదేశంలో రోజు అఘాయిత్యానికి గురయ్యే 90 మంది అమ్మాయిల ప్రతిబింబాన్ని నేను. అందరూ పూజించే దేవిని నేను. కొందరు ఆర్పేయటానికి ప్రయత్నిస్తున్నా, వెలగడానికి అనుక్షణం ప్రయత్నిస్తున్న జ్యోతిని నేను. ప్రాణం కొట్టుమిట్టాడుతున్న నా వాళ్ళ కోసం మృత్యువుతో పోరాడుతున్న యోధురాల్ని నేను. సుఖంగా సురక్షితంగా ఉండే జీవితానికి నోచుకోలేని అభాగ్యురాలిని నేను. పోరాడకుండా ఒక్కరోజు కూడా గడవదే. నేను జీవితాంతం అనుక్షణం ఏ జంతువు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని జాగ్రత్త పడుతూ ఉండాల్సిందేనా? ఇది ఈ వారం మనసులోని మాట కార్యక్రమంలోని కథ. ఇది ఎవరు పంపించారో కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంపించారు. చదివి వినిపిస్తున్న నాకే గుండె ఇలా బరువెక్కుతుంటే తను దీన్ని ఎలా అనుభవించారో ఆలోచిస్తుంటేనే బాధగా ఉంది. కానీ తను అన్నింటినీ ఎదుర్కొని మనతో ఇది పంచుకోవడమే ఒక గొప్ప విషయం. ఈ మనసులోని మాటను పంపించిన వారు ఇది వింటున్నారు అనుకుంటున్నాను. మీకు నా జోహార్లు. వచ్చే శనివారం సాయంత్రం 6 గంటలకు మనసులోని మాట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి నవోదయం FM. ప్రతిరోజు కొత్త ఆరంభం. నేను మీ అను. హెడ్ ఫోన్స్ తీసి బ్యాగ్ సర్దుకొని నా కథని చివరికి ప్రపంచానికి చెప్పానన్న సంతృప్తితో ఆఫీస్ బయటకు వచ్చాను. లేట్ అయ్యానా? నీ ప్రోగ్రాం వింటూ వచ్చా. చాలా బాగా మాట్లాడావు. ప్రౌడ్ ఆఫ్ యూ. వెనక్కి తిరిగి చూస్తే విక్రమ్ కనిపించాడు. కాలేజీ నుండి గ్రాడ్యుయేట్ అయిన కొంతకాలానికి ఏర్పడిన మా పరిచయం ప్రేమకు దారితీసి 3 ఏళ్ల క్రితం మేము ఒకటయ్యేలా చేసింది. తన హాస్పిటల్కు మా ఆఫీస్కు 1 కిలోమీటర్ తేడా. నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాడు. లేదు, సమయానికే వచ్చావు. ఆకలేస్తుంది, ఏమైనా తిందామా? సరే పద. పక్కనే ఉన్న చాట్ బండి దగ్గరికి వెళ్ళి కచోరీ ఆర్డర్ ఇచ్చాక నా మనసు నన్ను బలవంతంగా గతంలోకి లాక్కువెళ్ళింది. 5 ఏళ్ల క్రితం ఆ భయంకరమైన రాత్రి నాడు తను ఏదో ఎమర్జెన్సీ కేసు ఉండటం వల్ల ప్రక్క రోజుకు కానీ విక్రమ్కి జరిగిన విషయం తెలియలేదు. నాకు తెలియవచ్చేసరికి చేతికి ఏవో ట్యూబ్లు తగులుతూ ఉన్నాయి. నేను ఇంకా బ్రతికే ఉన్నానని అర్థమైంది. హాస్పిటల్లో ఉన్నాను అనుకుంటా. ఎదురుగా అమ్మ, విక్రమ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూడగానే ఆనందం, బాధ వల్ల కన్నీరు తన్నుకొచ్చింది. నాకు మెలకువ రావటం వాళ్ళిద్దరూ ఇంకా గమనించలేదు. ఇదంతా జరిగిన తర్వాత విక్రమ్ నన్ను యాక్సెప్ట్ చేస్తాడా అని అనుకున్నాను. జరిగేవన్నీ మన మంచికే అనుకునే నేను విక్రమ్ ఎలాంటివాడో తెలుసుకోవడానికి ఇదే మంచి సమయం అనుకున్నాను. ఇంతలో నేను కళ్ళు తెరవడం చూసి అమ్మ, విక్రమ్ నా దగ్గరకు వడివడిగా వచ్చారు. అమ్మ ఏడుస్తూ వచ్చి కౌగిలించుకొని నాన్నకు నేను స్పృహలోకి వచ్చిన విషయం తెలిపేందుకు వెళ్ళింది. విక్రమ్ వచ్చి ఏమీ మాట్లాడకుండా చెయ్యి పట్టుకొని నా మంచం ప్రక్కన కుర్చీలో కూర్చున్నాడు. జీవితాంతం తోడుంటానన్నవాడు ఇప్పుడు చెయ్యి విడిచి వెళ్ళిపోతాడా అనే ఆలోచనలో నా మదిని కలవరపెడుతుండగా
తన కన్నీటి చుక్కలు నా చేతి మీద పడ్డాయి. అను, నాకు చాలా భయమేసింది. నువ్వు 18 గంటల పాటు స్పృహలో లేవు. నువ్వు మొత్తానికి లేచావు. పరిస్థితులు మళ్ళీ చక్కబడతాయి. మనం దీన్ని కలిసి జయిద్దాం అని నా చేతిలో తన తలవాల్చి పసిపిల్లాడిలా ఏడుస్తూ నాకు ధైర్యం ఇస్తున్న తనని చూస్తే ముచ్చటేసింది. మనసు కుదుటపడింది. ఓయ్ అంటూ నా భుజాన్ని విక్రమ్ తాకడంతో వర్తమానంలోనికి వచ్చాను. అసలు నేను ఇప్పటి వరకు మాట్లాడినవేమైనా విన్నావా? ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు విక్రమ్. మన బిడ్డ ప్రపంచంలోనికి వచ్చేటప్పటికైనా ఈ లోకం సురక్షితంగా మారకపోదా అని ఆలోచిస్తున్నా, అంతే. తన భుజం మీద తలవాల్చాను. నన్ను దగ్గరకు తీసుకొని హత్తుకున్నాడు. ఆ కౌగిలిలో భద్రత కనిపించింది. తను తంతుంది. చెయ్యి పెట్టి చూడు. తన చేతిని నా పొట్ట మీద ఆనించాను. ఆ చిన్ని ప్రాణాన్ని స్పృశిస్తూ గడుపుతున్న మధుర క్షణాలలో అనిపించింది, నాట్ ఆల్ మెన్ బట్ సమ్హౌ ఇట్స్ ఆల్వేజ్ ఏ మ్యాన్. మగవాళ్ళందరూ చెడ్డవారు కాదు, కానీ అటువంటి హానికరమైన వారెవరో మంచివారెవరో తెలుసుకుంటే ఎటులా? నా పసిపాప పెరిగే సమయానికైనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే బాగుండు.